హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి లక్ష్మీనారాయణ అండి. ఇప్పుడు మన డే వన్ లో అయితే మనం ఇవన్నీ రెడీ చేసుకొని మన బాక్స్ సంబంధించిన అన్ని రెడీ చేసి పెట్టాం అనమాట. ఈ రోజు అయితే నేను ఇంకా సురేష్ అయితే వచ్చాం. ఇంకా సత్యనారాయణపురం అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడ ఒక 2 రోజులు పని వర్క్ అయితే ఆపా అనమాట. అక్కడ కూడా ఫైనల్ లోకి వచ్చింది. ఇది కూడా ఈ వారంలో ఇక్కడ రేపు ఎల్లుండిలో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది మనకి. ఇంకేమైనా వర్క్ ఏమైనా పెంచితే కనుక పెరిగిద్ది అనమాట. అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఈ బాక్స్ పని అయితే చేస్తున్నాము. మొన్న అయితే మనం ఈ సన్గ్లాస్ అన్ని అంటించేసుకొని మనం ఈ టేబుల్ అన్ని వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ అన్ని పీకేసి మనం ఫినిషింగ్ చేసేసుకొని ఈ బాక్స్ ఉన్న ప్లేస్ లో మనం అయితే ఈ బాక్స్ పెట్టేస్తాము. అలాగే డోర్ పీస్లు కూడా వెజ్ బోర్డింగ్ అయితే తీసుకురావాలి. వీటికి కానీ సైకిల్ కానీ వాటికి కానీ సరిపోద్ది అనమాట. అయితే అదొకటి తెప్పించాలి. అలాగే దీనికి సంబంధించిన డోర్లు అయితే ఇదిగోండి, ఇక్కడ 4 డోర్లు ఉన్నాయి మనకి. ఈ 4 డోర్లు కూడా మనం గోల్డ్ పీసులు అంటించాం. ఇవి కూడా పీకేసి మనం ఫ్రంట్ బ్యాక్ అయితే మనం అంటించుకోవాలన్నమాట. ఇవి కూడా ఫినిషింగ్ చేసేసుకొని ఇంకా వీటి వరకు కూడా చేయాలి మనం. అలాగే ఇంకా మన పై 3వ ఫ్లోర్ లో ఒక 4 షీట్లు అయితే మనం అంటించాం అనమాట. 4 షీట్లు అంటే 4 ప్లాంక్లు, 1 2 3 4 5 మొత్తం 5 ప్లాంక్లు అయితే మనం పైకి కాంపించాం. ఇవైతే అంటించుకున్నాం అనమాట. ఇవి కూడా ఫినిషింగ్ చేసుకొని ఇవి కూడా రెడీ చేసుకోవాలి. ఈ రోజు అయితే వర్క్ అయితే మనకి. అలాగే ఈ సర్కిల్ వర్క్ కూడా ఉంది మనకి బెడ్రూమ్లో. ముందు అయితే ఈ బాక్స్ పని అనేది మనం కంప్లీట్ చేసిన తర్వాత ఈ సర్కిల్ వర్క్ కానీ పైన 3వ ఫ్లోర్ లో వర్క్ కానీ అయితే మనం చేయాలి. ఇక ఇదండి ఈ రోజు అయితే మనకి వర్క్ అయితే లక్ష్మీనగర్ లో జరుగుతుంది మనకి వర్క్. ఈ రోజు అయితే డే 2 అనమాట. మనకి డే 2 లో మనం ఈ వర్క్ అనేది చేస్తున్నాము. ఇదండి ఇక టేబుల్ అయితే ఫినిషింగ్ చేసి ఈ ప్లేస్ లో అయితే పెట్టేశానండి, కిటికీ దగ్గర. ఇక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కింద పెట్టేశాను అనమాట. ఇంకా కింద అయితే వాళ్ళు తర్వాత చదువుకుంటారు. ముందు టెంపరీగా లోపల తోస్తే మరి మనకి ఇక్కడ ఏమో అడ్డంగా ఉన్నాయి అన్ని. ఇక బాక్స్ తోసేసి ఈ గోల్డ్ పీసులు కూడా అంటించేసాను అనమాట. దీనికి సంబంధించిన డోర్లు కూడా మనం ఇక పొద్దున్న రాగానే ముందు 2 పక్కలు అంటించేసి పక్కన పెట్టేశా. మళ్ళీ ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఓటర్ తీసుకొని ఫినిషింగ్ చేసుకొని డోర్లు ఎక్కించుకోవచ్చు. అయితే రాంగాల్లో అంటించేసాను అనమాట. పొద్దున్నే అంటించేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఈ వర్క్ చేసుకున్నాం అనమాట. ఇది ఫినిషింగ్ చేయడం, అలాగే ఇది గోల్డ్ పీసులు అంటించడం, ఈ ప్లేస్ లో పెడతాం. అలాగే ఇక్కడ ఒక ప్లాంక్ చెప్పే కదండి, ఈ ప్లాంక్ కూడా కింద క్లాంప్లు వేసి యాంగ్లర్లు వేసాం అనమాట. యాంగ్లర్ ఎందుకంటే ఇక్కడ బాక్స్ లా చేయడానికి ఏంటంటే అండి, ఇది వచ్చేసరికి మనకి జనరేటర్ అనమాట. ఇక జనరేటర్ మళ్ళీ గాలి వెళ్ళాలి, డోర్లు మూస్తే మళ్ళీ ఇబ్బంది. ఇక అలాగే పక్కన వచ్చేసరికి గ్రైండర్ వచ్చింది. మళ్ళీ గ్రైండర్ కూడా మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ఒక ప్లాంక్ అనేది మనం బారుగా వేసాం అనమాట. చూడడానికి ఏంటంటే ఎల్ టైప్ లో మనకి సైడ్ నుంచి చూస్తే ఎల్ టైప్ కబోర్డ్ లాగా కనపడుద్ది అనమాట. ఇలాగైతే చేసా. మళ్ళీ దీనికి ఇలా ప్లాంక్ కూడా వేసా. ప్లాంక్ అయిపోతే మళ్ళీ మనకి లుక్ రాదు. లేదు ఉట్టు ప్లాంక్ అనుకోండి, మొత్తం మళ్ళీ ఎన్ని కనపడతాయి చన్నారంగా సైడ్ నుంచి ఉన్నాయని. ఈ సైడ్ వచ్చేసరికి మనకి నీట్ గా బాగా నీట్ గా కనపడిద్ది అనమాట. అలాగే ఇక్కడ ప్లాంక్ బార్ వేసాను. మరి ఇప్పుడు గ్రైండర్ వేసారు కదా, మరి గ్రైండర్ వేసినప్పుడు ఇబ్బంది కదా అని అనుకోవచ్చు. కానీ నేను గ్రైండర్ దగ్గర వరకు నేను డోర్లా పెట్టాను అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. అంటే గ్రైండర్ ఎప్పుడైనా వేసుకున్నా ఆ పప్పు అన్ని తీసేసుకొని తర్వాత అప్పుడు మళ్ళీ ఇది డోర్ అన్ని కరిగేసుకొని ఈ డోర్ అనేది ఇలా మూసేసుకోవచ్చు. అప్పుడు ఇలాగా 2 బొందులు అయితే వేసాను. అలాగే ఒక మ్యాగ్నెట్ అయితే వేసాను అనమాట, అంటే డోర్ పడిపోకుండా. అండ్ మళ్ళీ హ్యాండిల్స్ అవి అయితే మళ్ళీ ఇక్కడ ఏమైనా పెట్టుకున్నా మళ్ళీ అర్థమైపోద్ది. అందుకే చిన్న మ్యాగ్నెట్ అయితే ఒకటి వేసాను అనమాట. ఇలాగైతే మనకి రన్నింగ్ అవుతుంది. ఇలా అయస్కాంతం అతికిపోద్ది. ఇది అయిపోయింది. అలాగే దీనికి సంబంధించిన డోర్లు అంటించాం కదండి, అవి అయితే ఓడర్ తీస్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి డోర్లు అంటించి పెట్టాం కదా, ఇవి అయితే ఇప్పుడు ఓడర్ తీసేసాము. ఇది ఒకటి, ఇక అదో డోరు, ఈ ఒక 2 డోర్లు అనమాట. ఈ 4 డోర్లు దానికి బిగించాలి. ఇప్పుడు మనం ఈ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఎడ్జీలు కొంచెం లైట్గా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనం గొల్లతో లైట్గా నిదానంగా పట్టుకొని ఫినిషింగ్ అయితే చేయాలన్నమాట. అలాగే మన పైదానికి కూడా ఫినిషింగ్ చేసి మళ్ళీ గోల్డ్ పీసులు అంటించాం.
అవి కూడా పైదానికి రెడీగా పెట్టుకున్నాం అనమాట. అవి కూడా ఓడి తీసుకొని పింఛింగ్ చేసుకుంటే అంటే ఈ వర్క్ అయిన తర్వాత ఆ వర్క్లోకి వెళ్ళొచ్చు. అది అయిపోయిన తర్వాత సరుకులు అయితే ఉన్నాయి. బెడ్రూమ్లో ఒక సరుకు అయితే వేయాలి. ఇక ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇవి కూడా ఇప్పుడు ఇవన్నీ ఫినిషింగ్ చేసి ఇవి కూడా ఎక్కిచ్చేస్తాం ఈ రోజు అయితే. ఇక్కడైతే డోర్లు ఫినిషింగ్ చేసి డోర్లు అయితే బిగించానండి. ఇదండి ఈ డోర్లు అయితే మనం ఆటోమేటిక్ చేసాము. కప్ప బొందులు అంటారు. ఇక ఆటోమేటిక్గా అదే డోర్ వెళ్ళిపోద్ది అనమాట. ఇవైతే ఇక్కడ 4 డోర్లు పెట్టాను. వీటి పక్క అయితే డోర్లు పెట్టలేదు, ఇంకా పెడతానికి అవ్వదు, ఇంకా వదిలేసాము. ఇదండి ఇక మన ఫస్ట్లో మనకి ఎలా ఉండేది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇక ఉన్న వేస్టేజ్ అంతా ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది. ఇది చూడడానికి కూడా ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా కొద్దిగా ప్లేస్ అనేది బాగుంటుంది. ఇంకా పాస్టర్ గారు కూడా ఇంకా ఎలాగైతే ప్లాన్ చేయించారు. ఇక ఇది కూడా అవజేసాము. ఇక అలాగే మనకి ఈ పై ఆటలకు కూడా మనం అవి అయితే రెడీ చేస్తున్నాం. రేపైతే పై దానికి టీవీ సంబంధించిన ముక్కలు ఇవన్నీ మనం ఫినిషింగ్ చేసి పై తీసుకెళ్ళాలి. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా ఈ సరికోటు మొన్న దిగేసా కదండి. ఇప్పుడైతే నేను ప్లేవుడ్ అయితే కుట్టేసాను అనమాట. చూడండి ఇదే డబల్ సరుకు అండి. ఇలా ఉంటుంది చూడ్డానికి ఒక్కొక్క సరుకులో కనపడుద్ది. ఫ్రంట్ కూడా ఒకటే చెక్క వచ్చేద్ది అనమాట. బయటకు మన సరుకు బయట లాక్కున్న తర్వాత మన బ్యాక్ సైడ్ 2 బొద్దులు బిగిస్తాం. అప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ అనేది ఇలాగ అవుతుంది. ఇదండి ఇలాగా మడత బొందులు బిగిస్తే ఇంకా లోపల సీక్రెట్ సరుకు అంటారు దీన్ని. ఇది కూడా బిగించిన తర్వాత చూపిస్తానండి. ఈరోజు అయితే ఇంతవరకు అయితే అవజేసాం. ఇంకా మేము కూడా అన్ని సామాన్లన్నీ పక్క పెట్టేసుకుని నీట్గా శుభ్రంగా తుడి చేసుకున్నాం అనమాట. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే చేసామండి. ఇదండి ఈరోజు వర్క్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.